హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మేము లాస్ట్ వీక్ మా తమ్ముడు వాళ్ళ ఇంటికి నార్త్ కేరళ వెళ్ళామండి. అది ఒక 4 hours జర్నీ అనమాట. ఇలా జర్నీలో నేను ఈ వీడియోస్ అయితే తీయడం జరిగింది. చాలా ప్రశాంతంగా సాగిందండి మా జర్నీ. అసలు 4 hours జర్నీ చేసామా అన్నట్లుంది. ఎందుకంటే మనకి అలా ఉంటాయి అన్నమాట రోడ్స్, చాలా స్మూత్గా ఈజీగా వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదా, మీ ముందు ఒక బిల్డింగ్ కనపడుతుంది. ఇది ట్రయాంగిల్ క్వాంటికో అంటారు. ఇది వర్జీనియా స్టేట్లో ఉంటుంది. ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అయితే సూపర్గా ఉంటుందండి. కోన్ షేప్లో ఉంటుంది. అలాగే ఇది ఒక సైడ్కి కొంచెం ఒరిగినట్లు కూడా ఉంటుంది. చాలా అద్భుతంగా డిజైన్ చేశారండి ఈ బిల్డింగ్. మాకు పక్కన వెహికల్స్ ఉండడం వల్ల మేము సరిగ్గా దాన్ని ఫుల్గా వీడియో తీయలేకపోయాము. పైగా ఈ చెట్లు ఇవి అడ్డంగా ఉండడం వల్ల ఫుల్ పిక్చర్ అనేది రాదండి ఎప్పుడైనా కానీ. చూస్తున్నారు కదా, మేము అలా ట్రావెల్ చేసుకుంటూ చక్కగా ఇలాంటి మాన్యుమెంట్స్ అన్నీ చూసుకుంటూ మా జర్నీని మేము కొనసాగించాము. సన్సెట్ అవుతుండగా బ్యూటిఫుల్గా ఉన్న ఈ స్కైని కూడా ఇలా వీడియో తీయడం జరిగింది. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒకచోట కలిస్తే డిషెస్ కూడా అదిరిపోతాయి కదండి. అవునండి, నిజంగానే మేము చాలా టేస్టీ డిషెస్ని అయితే ఎంజాయ్ చేసాము. అయితే అవన్నీ మీకు పరిచయం చేయబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. మటన్ దమ్ బిర్యానీ చేయడానికి మేము 2 kg మటన్ తీసుకున్నామండి. బిర్యానీ పీసెస్ లాగా ఇలా పెద్దగా వాటిని కట్ చేయించుకున్నాము. ఈ మటన్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నామండి. ఈ మటన్ దమ్ బిర్యానీలోకి కావలసిన బిర్యానీ మసాలా ప్రిపరేషన్ని చూపిస్తున్నానండి. ఒక 10 నుంచి 15 వరకు యాలకులు తీసుకున్నాము. ఒక 6 నుంచి 7 వరకు బిర్యానీ ఆకుల్ని తీసుకున్నామండి. అలాగే ఒక 2 స్పూన్లు వరకు షాజీరా తీసుకున్నాము. దాల్చిన చెక్కని ఒక 2 పెద్ద ముక్కలు తీసుకున్నామండి. అంటే ఒక 4 inches ఉంటుంది దాల్చిన చెక్క. అలాగే జాపత్రిని తీసుకున్నామండి. ఒకటి ఫుల్గా వేసుకొని ఇంకోటి హాఫ్ ఇలా వేసుకున్నాము. ఈ వంట అయితే మా తమ్ముడు చేస్తున్నాడండి. తను బిర్యానీ చేయటంలో ఎక్స్పర్ట్ అన్నమాట. రిజల్ట్ మీరే చూస్తారు కదా, వీడియో లాస్ట్ వరకు చూడండి. సూపర్ డెలిషియస్ బిర్యానీ రెడీ అవుతుంది. ఈ బిర్యానీ మసాలా కోసం ఇంకా స్టార్ అనీస్ తీసుకున్నాము. ఒక 4 స్టార్ అనీస్ అంటే అనాస పువ్వుని ఇలా వేసుకుంటున్నాము. తర్వాత మరాఠీ మొగ్గ ఒకటి పెద్దది వేసుకున్నామండి. ఒక 10 నుంచి 12 వరకు లవంగాలు కూడా తీసుకున్నామండి. తర్వాత ఒక 2 స్పూన్లు మిరియాల పొడి కూడా వేసుకున్నాము. మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు కూడా మీరు వేసుకోవచ్చు. ఇవన్నీ గ్రైండ్ చేసేవే కాబట్టి మీరు మిరియాలు డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నిటితో పాటు ధనియాలు కూడా తీసుకున్నాము. ధనియాలు ఒక 4-5 పెద్ద స్పూన్లు తీసుకున్నామండి. ఇప్పుడు వీటన్నిటిని మేము డ్రై రోస్ట్ ఏమి చేయకుండా మామూలుగానే వీటిని ఇలా గ్రైండ్ చేసేసుకుంటున్నాము. ఇలా కొంచెం బరకగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మరి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాము. ఆ రోజు కుకింగ్ అంతా మా తమ్ముడే చేశాడండి. తను చాలా ఫాస్ట్గా చేసేస్తాడు. అందుకని మమ్మల్ని ఎవరిని తను ఇంటర్ఫీర్ అవ్వద్దని చెప్పి తనే ఫాస్ట్గా ఇలా చేసేసాడండి. చాలా సూపర్గా చేస్తాడు. ఇలా పుదీనా కొత్తిమీరని కూడా కట్ చేసేసుకొని పక్కకు పెట్టుకున్నాము. ఒక చిన్న కట్ట పుదీనా అలాగే కొత్తిమీరను ఇలా శుభ్రంగా వాటర్లో వేసుకొని వాష్ చేసుకొని బిర్యానీ మ్యారినేషన్కి వీటిని పక్కకు పెట్టేసుకున్నాము. తర్వాత ఫ్రెష్ కర్డ్ తీసుకున్నామండి. ఒక 4 to 5 పెద్ద టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకున్నాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసేసుకున్నాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేయాలనేది నేను బిర్యానీ మ్యారినేషన్ అప్పుడు చూపిస్తాను. ఇలా కావాల్సిన పదార్థాలన్నీ ఒకటొకటి మేము అరేంజ్ చేసుకుంటున్నామండి. ఇది మీట్ మసాలా, దీన్ని ఆప్షనల్గా తీసుకున్నామండి. ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. బిర్యానీ మ్యారినేషన్ స్టార్ట్ చేసామండి.
2 kgs మటన్లోకి మేము ఇలా బిర్యానీ మసాలాని ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నాము. ఇది బయట దొరికే మసాలా పౌడర్ అండి, మటన్ మసాలా. దీన్ని ఒక 2 స్పూన్లు వేసుకున్నాము. 1 స్పూను పసుపును వేసుకున్నాము. అలానే మనం ఇంట్లో వాడే కూర కారంని ఒక 5 to 6 స్పూన్స్ వేసుకున్నామండి. మేము వేసుకునేది చిన్న స్పూన్ కాబట్టి ఒక 5 నుంచి 6 స్పూన్లు వేసుకున్నాము. మనం తినే కారాన్ని బట్టి ఈ కారం క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేమైతే మీడియం స్పైసీగా చేస్తున్నాం కాబట్టి ఒక 5-6 స్పూన్లు వేసుకున్నామండి. తర్వాత ఒక 5 నుంచి 6 వరకు పచ్చిమిరపకాయలని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకున్నాము. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వేసుకున్నామండి. ఫ్రెష్ పెరుగును కూడా వేసుకుంటున్నామండి. ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక 5 to 6 పెద్ద టేబుల్ స్పూన్లు ఉంటుంది ఈ పెరుగు. తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని తర్వాత మ్యారినేషన్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాము. అంటే ఒక 4 నుంచి 5 స్పూన్ల వరకు ఉండొచ్చు. మా తమ్ముడు తన చేత్తోనే అందాజుగా వేసేసాడండి. తర్వాత ఫైనల్గా ఆయిల్ వేసుకుంటున్నాము, కుకింగ్ ఆయిల్. ఈ ఆయిల్ కూడా వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఆయిల్ క్వాంటిటీ వచ్చేసి ఒక 2 స్పూన్లు ఉంటుందండి. చాలా తక్కువ ఆయిలే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఈ బిర్యానీ పీసెస్ని చక్కగా ఇలా కలుపుతూ మనం వేసుకున్న మసాలా పౌడర్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు చక్కగా ఇవన్నీ కలిసేటట్టు ఇట్లా బాగా కలుపుకోవాలండి. ఈ మ్యారినేషన్లోనే అసలు టేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి చక్కగా ఈవెన్గా ఇలా బాగా కలుపుకొని దీన్ని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో బాస్మతి రైస్ని వేసుకుంటున్నాము. ఒక 8 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నామండి. ఒక గ్లాస్ వచ్చేసి 250 గ్రాములు ఉంది. అంటే 2 kgs బాస్మతి రైస్ తీసుకున్నాము 2 kgs మటన్కి. బాస్మతి రైస్ని ఒక్కసారి వాష్ చేసుకొని తర్వాత సరిపడా వాటర్ వేసుకొని దీన్ని బాగా నాననివ్వాలండి. మనకి మటన్ మ్యారినేట్ అవ్వటానికి 2 hours పడుతుంది కాబట్టి ఆ 2 hours టైంలో ఇది కూడా చక్కగా నానతాయి అన్నమాట. తర్వాత మటన్ దమ్ బిర్యానీకి కాంబినేషన్గా నాటుకోడి కర్రీని కూడా చేసుకున్నామండి. కర్రీలోకి ఇప్పుడు ఆనియన్స్ని ఇలా సన్నగా చాప్ చేసుకుంటున్నాము. చూడండి మా తమ్ముడు ఎంత సన్నగా చాప్ చేస్తున్నాడో. తను వంటలు అయితే చాలా బాగా చేస్తాడండి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా ఫైన్ చాప్ చేసేసుకున్నాము. తర్వాత ఒక 10 నుంచి 12 పచ్చిమిర్చిని కూడా ఇలా చిలికలుగా చేసుకున్నామండి. నాటుకోడిని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఈ నాటుకోడి క్వాంటిటీ 1.5 kg అండి. ఇప్పుడు నాటుకోడి కర్రీ చేయటానికి ఇలా ఒక పెద్ద బాండీ పెట్టుకొని స్టవ్ మీద తర్వాత దాంట్లోకి ఆయిల్ వేసుకుంటున్నాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి చెక్క లవంగాలు వేసుకుంటున్నాము. ఒక 2-3 ఇంచుల దాల్చిన చెక్క, అలాగే ఒక 10 నుంచి 11 లవంగాలని వేసుకున్నాము. తర్వాత మనం నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని 1 నిమిషం పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాము. ఆ తర్వాత మనం ఫైన్ చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాము. మనం చేసుకునేది ఇగురు కాదు కాబట్టి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏగనవసరం లేదు. కొంచెం ఆనియన్స్ మెత్తపడి వేగాయి అనిపించాక ఇప్పుడు పసుపు వేసుకోవాలి. ఇలా ఒక 2 స్పూన్లు పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇంట్లోకి 4 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు చక్కగా ఇలా కలుపుతూ వేయించుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దాంట్లోకి ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకున్నాము. నాటుకోడి కాబట్టి ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది. నేను మామూలు చికెన్ కూడా ఇంతే కుక్ చేస్తా. కాకపోతే ఈ స్టెప్ తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేస్తా చికెన్. నాటుకోడిని అయితే ఒక పావు గంట అయినా వదిలేస్తే ఇదే మనం చేసే మ్యారినేషన్ కూడా ముక్కకి బాగా పట్టుకుంటుంది. అదే మటన్ అయితే హాఫ్ అన్ అవర్ అయినా 20 minutes to 30 minutes అయినా వదిలేస్తాం మూత పెట్టి. ఈ స్టెప్ లో బాగా మగ్గిద్ది. అప్పుడు పసుపు ఉప్పు మాంసానికి పడుతుంది.
చేసుకుంటున్నారండి ఈ వంటలన్నీ? ఒక ఎవ్రీ 5 to 10 minutes ఒకసారి ఓపెన్ చేసి కొంచెం స్టిర్ చేసి పెట్టేస్తే అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇంకొకటి నేను నాన్ స్టిక్ వెజల్ తీసుకున్నానండి. మీరు అల్యూమినియం కానీ స్టీల్ కానీ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా ఎవ్రీ 5 minutes ఒకసారి ఓపెన్ చేసి తిప్పాలి కింద అడుగు అంటుకోకుండా. తర్వాత మందంగా ఉండే పాత్ర అయితే మీకు త్వరగా అడుగు అంటుకోకుండా ఉంటుంది. వంట పూర్తయ్యేలోపు మా పిల్లలకు ఆకలేస్తుందంటే ఇలా నేను ఆరెంజెస్ చెర్రీస్ ఇచ్చానండి. ఇక మా వారికేమో ఆర్గానిక్ పాప్కార్న్ ఇచ్చానండి. ఇలా బౌల్లో వేసి ఇచ్చాను. వాళ్ళు టీవీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మా రెండో పాప ఏమో ఇలా సోఫాలో పడుకొని తల పైకెత్తి వెనక్కి తిరిగి టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. స్ట్రైట్గా పడుకొని చూడమంటే చూడదంట. ఇలా బోన్ బయటకు వచ్చేస్తుంది. ఈ స్టెప్ లో ఒక 30 to 40% ఉడికితే సరిపోతుంది. తర్వాత మనం టమాటాలు అన్ని స్పైసెస్ అన్ని వేసాక అప్పుడు మిగతా పర్సెంటేజ్ ఇంకొక 10 నిమిషాలు మళ్ళీ ఉడికించుకుందాం. ఒక స్పూను జీలకర్ర, ఇంకొక 2 స్పూన్లు ధనియాలు వేసుకొని దాన్ని పౌడర్ లాగా మిక్సీలో పట్టుకున్నామండి. ఇది పూర్తిగా మా తమ్ముడి రెసిపీ, అందుకని తన చేసే విధానాన్ని నేను డైరెక్ట్గా అట్లా చూపించేస్తున్నాను. ఒక 2 టొమాటోస్ తీసుకొని వాటిని సన్నగా ఇలా ముక్కలు కట్ చేసుకున్నాము. ఇది ఇప్పుడు నాటుకోడి కర్రీలోకి యాడ్ చేసుకుంటాము. ఈగురుగా చేసుకోవాలనుకుంటే కారం ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. చారుగా పెట్టుకోవాలనుకుంటే 1 స్పూన్ ఎక్స్ట్రా పడుతుంది. ఇప్పుడు మనం చారుగా చేద్దాం అనుకుంటాం. ఒక 5 స్పూన్స్ కారం వేసింది. దగ్గర కర్రీ మసాలా ఉంది, ఇది ఆప్షనల్ అండి, వేసినా పర్లేదు వేయకపోయినా పర్లేదు. ఇది ఒక 1 స్పూన్ వేసుకున్నాను. కొరియాండర్, క్యూమిన్ పౌడర్ టోటల్ 2 స్పూన్స్. తర్వాత మీకు కొబ్బరి కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు దీంట్లో. కాకపోతే కొబ్బరి ముందే అల్లం వెల్లుల్లి వేసినప్పుడు కొబ్బరి వేసి అప్పుడే అల్లం వెల్లుల్లితో పాటు దాన్ని కూడా మగ్గనిస్తే ఆ కొబ్బరికి ఉన్న పచ్చి వాసన కూడా పోతుంది. మా అక్క అడిగింది కాబట్టి మా అక్క కోసం కొంచెం కొబ్బరి యాడ్ చేస్తాం. ఈ కోకోనట్ పౌడర్ క్వాంటిటీ వచ్చేసి ఒక 2 స్పూన్ల వరకు ఉంటుందండి. ఇది డ్రై కోకోనట్ కాబట్టి తర్వాత వేసిన పచ్చి వాసన ఉండదు. ఇంకోటండి, పచ్చి కొబ్బరి వాడేటప్పుడు ఎండాకాలం పచ్చి కొబ్బరి వాడితే అది తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది వంటలు. సో ఎప్పుడైనా మీరు నెక్స్ట్ డేకి ఉండాలి అనుకున్నా, మంచి ఎండాకాలంలో వండుకున్నా కూడా పచ్చి కొబ్బరి అవాయిడ్ చేస్తే మంచిది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా పచ్చి కొబ్బరి అంత హెల్దీ ఆప్షన్ కాదు. సో ఇప్పుడు నేను ఎప్పుడే నీళ్ళు పోయాను. ఇప్పుడు ఈ మసాలా అంతా ముక్కకు పెట్టేలాగా ఇంకొక 5 minutes, ఇది 5 to 10 minutes. ఇది నాకు ఎలా తెలుస్తుంది అంటే టమాటా మగ్గిపోతుంది, అప్పుడు నేను నీళ్లు పోస్తాను. సరే, మీరు ఎగురుగా చేసుకోవాలనుకుంటే ఇంకా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ఈ గ్రేవీ ఈ టమాటాలు ఎగురుకొని మంచి బాగుంటుంది. బట్ చారుగా చేసుకోవాలంటే 5 to 10 minutes మళ్ళీ ఇదంతా ముక్క పెట్టేదాకా వేగనిచ్చి. సో ఇప్పుడు మనం వాటర్ పోసుకోవచ్చు. ఈ పాయింట్ కాడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం వండుతుంది నార్మల్ చికెన్ కాదు, నాటుకోడి కాబట్టి బాగా మెత్తగా ఉడకాలి ముక్క. మీరు అదే గనక ముదురు కోడి తెచ్చుకుంటే గనక డెఫినెట్ గా ఒక 2-3 విజిల్స్ వేపిస్తే బాగుంటది. ఉప్పు పసుపు వేసి 2-3 విజిల్స్ వేసి సేమ్ ప్రాసెస్. తర్వాత ఉప్పు పసుపు తగ్గించుకోండి యాడ్ చేసేటప్పుడు. లేదా కుక్కర్ ఆప్షన్ లేదు అంటే కనుక ఇంకొక వీడియోలో కుక్కర్లో చూపిస్తాను. అన్ని తాలింపు వేసేసి అన్నీ వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి మూత పెట్టేసి 5-6 విజిల్స్ వేస్తే అది అయిపోతుంది నాటుకోడి పులుసు. అది ఇంకో టైప్ అండి, అది ఇంకో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు దీంట్లో నేను ఒక 5 glasses వాటర్ పోసుకుంటున్నా. 5 glasses అంటే ఆల్మోస్ట్ 1 liter వస్తుంది. వాటర్ కూడా పోస్తాం కదా. నేను ఇప్పుడు కరివేపాకు వేసుకుంటానండి. స్టార్టింగ్లో వేయను, నా స్టైల్ ఆఫ్ కుకింగ్ అదే. భలే కలర్ఫుల్గా ఉంది. వాటర్ కూడా పోస్తాం కాబట్టి
ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి. నాకన్నా సూపర్గా కుక్ చేస్తాడండి మా తమ్ముడు. నీ అట్లా అందాజుగా వేసేస్తాడు కానీ సూపర్గా ఉంటాయి అన్నీ. ఇంట్లో వాసన అయితే గుమగుమలాడిపోతుందండి. నాటుకోడి పులుసు రెడీ అయిపోతుంది మటన్ బిర్యానీకి కాంబినేషన్గా. వాసనకైతే మాకు నోరు ఊరుతుంది. ఎప్పుడెప్పుడు అయిపోద్దా అని అందరూ ఎదురు చూస్తున్నాము. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఈ లోపుగా మా మరదలైతే చక్కగా మా పాపలకి ఇలా జల్లేసేస్తుందండి. తను ఫ్రెంచ్ ప్లేట్ చాలా బాగా వేస్తుంది. అందుకని మేము కలుసుకున్నప్పుడల్లా మా పెద్ద పాపకి చిన్న పాపకి తను ఇలా చక్కగా ఫ్రెంచ్ ప్లేట్ వేసేస్తుంది. చూడండి చక్క ఎంత చూడముచ్చటగా జడ అయితే వేసేసిందో. చాలా బాగా వేస్తుందండి. అదొక స్కిల్ కదా. ఎప్పట్లాగే ఆ రోజు కూడా సూపర్గా కుదిరిందండి జడ. చూస్తున్నారు కదా మా అమ్మాయి జడని క్లోజప్లో చూపిస్తున్నాను. చాలా అందంగా ఉంది చూడటానికి. ఇక మా రెండో పాపకైతే కొంచెం చిన్న జుట్టు కాబట్టి ఫ్రెంచ్ ప్లేట్ రాలేదండి. అందుకని చక్కగా తనకి 2 జడలు ఇంకో మోడల్లో వేసేసింది. గుమగుమలాడిపోతుందండి వాసన. ఒక పీస్ తీసి నాకైతే తొందర ఆగట్లేదు. చూద్దాము. ఒక పీసు ఇలా టేస్ట్ చూసానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. నాటుకోడి కాబట్టి మనకి బ్రాయిలర్ చికెన్ కన్నా కొంచెం గట్టిగానే ఉంటుంది. కాకపోతే పీస్ అనేది బాగా ఉడికింది. ఇక సరిపోతుంది, దించేయచ్చు అనుకున్నాము. ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాము. వేడివేడిగా సూపర్ టేస్టీ నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. అసలు చూడండి ఎలా ఉందో. టెంప్టింగ్గా ఉంది నాకైతే. అయితే బిర్యానీ అయ్యేదాకా ఆగాలి కాబట్టి వెయిట్ చేద్దాము. మా తమ్ముడికి అదే బాండీలో వంట చేయటం అలవాటండి. తనకు అది కంఫర్టబుల్గా ఉంటుంది అంటాడు. అందుకని ఆ చికెన్ చేసిన బాండీలోనే ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాము. మటన్ మ్యారినేట్ చేసి 2 hours అయింది. చూడండి చక్కగా మ్యారినేట్ అయింది. ఈ విధంగా క్రీమీగా కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉండాలి, మరీ లూజ్గా ఉండకూడదు. మ్యారినేట్ చేసిన మటన్ని గీలో వేసామండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ గీ వాడాను. గీ లేదు అనుకుంటే కనుక ఆయిల్ ఒక 3 స్పూన్స్ యూజ్ చేయొచ్చు. బేసిక్గా నేను యూజువల్గా తక్కువ ఆయిల్ వేసి కుక్ చేస్తానండి, ఎందుకంటే మటన్లో కూడా కొంచెం ఫ్యాట్ ఉంటుంది కనుక. సో అది సరిపోతుంది. ఇక్కడ మనం 2 kilos మటన్కి 2 kgs బాస్మతి రైస్ వాడాము. సో మళ్ళీ ఇంకోసారి చెప్తానండి, నేను దీంట్లో పెరుగు వేసాను, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను, స్పైసెస్ అన్నిటినీ తీసి గ్రైండ్ చేసుకొని అది వేసుకున్నానండి. తర్వాత నా దగ్గర ఉన్న మీట్ మసాలా పౌడర్ వేసుకున్నాను. తర్వాత పసుపు, కారం, ఉప్పు ఈ 3 వేసాక కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని వేసి, తర్వాత ఇంకొంచెం నెక్స్ట్ బిర్యానీ మీద బిర్యానీ అయ్యాక రైస్ ఉడికించడానికి కొంచెం, తర్వాత పైన గార్నిష్ చేయడానికి కొంచెం మిగిలించుకున్నాను. సో ఇప్పుడు ఇది దీంట్లో వేసేసాక సేమ్ ప్రాసెస్ అండి, నాటుకోడిలో చూపించా కదా ఇందాక, నేను కాసేపు మటన్ని మగ్గనిస్తాను అనమాట. సో ఇప్పుడు మనం బేసిక్గా పాట్లో కాకుండా ట్రేలో కుక్ చేద్దాము. యూజువల్గా యూఎస్ వచ్చాక నాకు
ట్రే కుకింగ్ బాగా అలవాటు అయిందండి. సో ఒక 30 to 45 minutes బేస్డ్ అపాన్ మటన్. అది లేతగా ఉందా లేకపోతే గట్టిగా ఉందా చూసుకొని, లేతగా ఉంటే 30 minutes సరిపోతుంది. ముదురుగా ఉంటే కనుక 45 to 1 hour దీంట్లో కుక్ చేసేసుకొని, అప్పటికి ఆల్మోస్ట్ 60% to 70% మటన్ కుక్ అయిపోయిందండి. రెస్ట్ ఆఫ్ ద మటన్ని మనం ట్రేలోకి మూవ్ చేసుకొని, తర్వాత దాని మీద రైస్ పెట్టుకొని అవెన్లో కుక్ చేస్తాం కదా, అప్పుడు టోటల్ 100%గా కుక్ అయిపోతుంది. మీకు ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తాను. సో ఇప్పుడు అన్నీ కలిపేసాం కాబట్టి నేను ఇట్లా మూత పెట్టేసి ఒక 45 minutes వెయిట్ చేద్దాం. అంతే. ఒక ఎవ్రీ 10 minutesకి ఒకసారి వచ్చి కింద కదుపుతూ ఉండాలి ఎగురు అంటుకోకుండా. తర్వాత ఫైనల్గా ట్రేలోకి మూవ్ చేయడం చూపిస్తాను. మీన్ వైల్ మా వారు ఇలా తన ఫోటోగ్రఫీ స్కిల్స్ని చూపించారు. మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ షాండ్లియర్స్ని ఆయన ఫొటోస్ వీడియోస్ ఇలా తీశారు. ఈ షాండ్లియర్ అయితే మాకు బాగా నచ్చిందండి, చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఇలా వీడియోస్ తీసుకున్నాము. 40 minutes కుక్ చేసాము, 35-40 minutes. సో మీకు డౌట్ వచ్చి ఉండొచ్చండి ఇప్పటికి, ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదేంటని. ఫ్రైడ్ ఆనియన్స్ నేను యూజువల్గా ట్రేలోకి మార్చాక దాని మీద వేస్తాను. అండ్ ఒకవేళ మీరు ఫ్రైడ్ ఆనియన్స్ ముందే వేసేటట్టయితే, నేను ప్రీ ప్యాక్డ్ ఫ్రైడ్ ఆనియన్స్ వాడుతున్నానండి. మీరు ఇంట్లో చేసుకున్నట్టయితే ఆనియన్స్ని ఫ్రై చేసేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా పక్కకు తీసుకొని ఆయిల్లోనే చికెన్ ఆర్ మటన్ వేయచ్చు. సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ స్టెప్ దాకా వచ్చాక పక్కన ఆయిల్ తేలుతుంది చూసారా, ఎక్సెస్ ఆయిల్. ఈ ఆయిల్ని తీసుకుంటాను, ఎందుకంటే నేను ఫుడ్ కలర్స్ యాడ్ చేయను. సో ఈ ఆయిల్నే నేను తర్వాత పైన గార్నిషింగ్కి యూజ్ చేస్తాను. ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా, ఫుడ్ కలర్స్ యూజ్ చేయకుండా కుక్ చేయాలనేదే నాకు ఇష్టం అండి. యూజువల్గా ఇంట్లో వాళ్ళ కోసమే వండుతాం కాబట్టి ఎప్పుడు హెల్తీగా చేయాలని. ఇదే చాలా కలర్ఫుల్గా ఉంది యాక్చువల్గా, ఇంకా వేరే కలర్ అవసరం లేదు. దీన్ని సైడ్కి తీసేసుకొని ఇప్పుడు ఈ కుక్ అయిన మటన్ని నేను ట్రేలోకి మూవ్ చేసుకుంటున్నా. 70% కుక్ అయిందండి ఇది. మామూలుగా పాట్లో చేసేటట్లయితే పాట్లో కూడా ఇంతే అండి. మనం ఏదైతే బిర్యానీ కోసం తీసుకున్నామో దాంట్లోకి ఇట్లా కుక్ చేసుకున్న మటన్ వేసేసుకోవచ్చు. మటన్ని ట్రేలో వేసేసుకొని ఆ మసాలా అంతా ట్రేకి అంటుకునే విధంగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు బాస్మతి రైస్ని బాయిల్ చేసుకోవడానికి ఇలా ప్యాన్లో వాటర్ తీసుకొని దాంట్లో ఒక పెద్ద స్పూను సాల్ట్ వేసుకున్నాము. ఆ తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నామండి బిర్యానీ పొడి పొడిగా రావడానికి. తర్వాత దీంట్లోకి ఒక 2-3 స్పూన్లు మనం ముందు తయారు చేసుకున్న హోల్ గరం మసాలా స్పైస్ పౌడర్ని వేసుకున్నాము. దీనివల్ల బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఆకుల్ని కూడా వేసుకున్నాము మంచి ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇది బాయిలింగ్కి వచ్చిన తర్వాత రైస్ యాడ్ చేసుకొని 80% వరకు కుక్ చేసుకోవాలి. బిర్యానీతో పాటు స్వీట్ చేసుకుంటున్నామండి. రవ్వ కేసరి చేస్తున్నాం ఇవాళ. వేడి పాలల్లో ఇలా కేసరి వేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటే మంచి కలర్ అనేది కుంకుమ పువ్వులోంచి వస్తుంది. రైస్ వేసే క్లిప్పింగ్ మిస్ అయిందండి, మేము కుంకుమ పువ్వు నానబెట్టుకునేటప్పుడు జరిగింది అది. రైస్ 80% కుక్ అయింది. 80% కుక్ అయిన రైస్ని ఆల్మోస్ట్ కుక్ అయినట్టు ఉంటుంది, బట్ కొంచెం పొడిగా ఉంటుంది. సో దీన్ని ఇట్లా ఎయిర్ ఉండేలాగా, ముద్దలుగా కాకుండా ఎయిర్ ఉండేలాగా వేసుకోవాలి. ఇదే మెయిన్ స్టెప్ అండి. మనకి ఫ్లఫీగా రైస్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఇట్లానే ఎయిర్ ఉండేటట్లు వేసుకోవాలి. మనం పాట్లో చేసుకున్న ట్రేలో చేసుకున్న ఈ స్టెప్ని ఫాలో అయితే మనకి చక్కగా పువ్వుల్లాగా బిర్యానీ అనేది అలా పొడి పొడిగా మంచిగా వస్తుంది అన్నమాట. ఇట్లా మొత్తం రైస్ని 80% కుక్ అయిన రైస్ని మేము ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. దీనికన్నా ముందు మటన్ వేసాము. మటన్ కూడా ఒక 70 to 80% కుక్ అయింది. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని దాని మీద ఇలా 80% బాయిల్ అయిన రైస్ని వేసుకుంటున్నాం.
రైస్ చూసారంటే ఎంత పొడి పొడిగా వచ్చిందో మీకు అర్థమవుతుంది. మనం నిమ్మకాయ కూడా వేసుకోలేదు, వాటర్లో సాల్ట్ ఆయిల్ వేసుకుంటే చక్కగా ఇలా పొడి పొడిగా వస్తుంది రైస్. దీంట్లో ఎక్కువ మసాలాలు కూడా ఏం వేయలేదండి. ఓన్లీ ఒక 1.5 స్పూన్ వరకు మనం ముందు వేసుకున్న మసాలా పౌడర్నే వేసుకున్నాము. ఈ బిర్యానీ చిన్నపిల్లలు కూడా చక్కగా ఈజీగా తినగలుగుతారు, ఎందుకంటే స్పైస్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, కమ్మగా ఉంటుంది అనమాట బిర్యానీ. మీకు ఫైనల్ అవుట్కమ్ అయితే చూపిస్తాము చూడండి. రైస్ని బట్టే మనం బిర్యానీ ఎలా వస్తుందో చెప్పేయచ్చు. ఈ బిర్యానీ రైస్ చాలా పొడవుగా, గ్రెయిన్ అనేది చాలా బాగా వచ్చింది. నాకైతే పర్ఫెక్ట్ బిర్యానీ అనేది రెడీ అవుతుంది అనిపిస్తుంది. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి రైస్ని, లోపల గాలి ఉండేటట్లుగా, ఎయిర్ ఉండేటట్లు ఇలా మొత్తం రైస్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాము. మనం ముందుగా తీసుకున్న మటన్లో గ్రేవీని వేస్తున్నాడు పైన. ఇట్లా వేసుకుంటే నేచురల్ కలర్ లాగా ఉంటుంది మనది. మా తమ్ముడి పేరు ఎస్తో స్టార్ట్ అవుతుంది, అందుకని ఎస్ లాగా వేసాడు. క్రియేటివిటీ అన్నమాట. 1 లెమన్ జ్యూస్ దీని మీద వేసుకుంటున్నాము. ఒక 2 స్పూన్స్ గీని ఇందాక రైస్ ఉడికించుకున్న వాటర్లో కలిపి ఇప్పుడు ఆ గీ ప్లస్ వాటర్ని ఇలా ఈ ట్రేలో బిర్యానీ రైస్ మీద వేసుకుంటున్నాడు. తర్వాత ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా ఇలా స్ప్రింకిల్ చేస్తున్నాము పైన. చూడండి ఇప్పుడే ఎంత కలర్ఫుల్గా ఉందో. దీనిలో డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు ఏం వేయలేదు, ఏం అవసరం లేదు యాక్చువల్గా. చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే చాలా సార్లు తిని ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. మనకి పీస్ అనేది ఎంత బాగా ఉడికిందో, అలాగే రైస్ కూడా ఎంత ఫ్లఫీగా, ఎంత బాగా వచ్చిందో మీకు ఫైనల్ అవుట్కమ్ చూపిస్తాను. అవన్నీ ప్రీహీట్ చేసుకుంటున్నామండి. 450 degrees దగ్గర ఒక 45 to 50 minutes కుక్ చేసుకుంటే బిర్యానీ అనేది తయారైపోతుంది. ఈ ట్రేని మంచిగా ఫాయిల్తో ఇలా కవర్ చేసేస్తున్నాము, అన్ని సైడ్స్ కవర్ చేసేయాలి. ఇప్పుడు ట్రేని అవెన్లో పెట్టేసుకొని 450 degrees దగ్గర ఒక 45 minutes దీన్ని కుక్ చేస్తున్నాం. గారెలు ప్రిపేర్ చేయడానికి ఇలా మినపగుండ్లని నానబెట్టుకున్నామండి. 1 కప్పు మినపగుండ్లు ఇలా నానబెట్టేసుకున్నాము. గారెపిండిలోకి కొంచెం అల్లమును పచ్చిమిర్చి వేస్తే కొంచెం స్పైసీగా వస్తాయి గారెలు, బాగుంటాయి టేస్ట్. మసాలా గారెలు అన్నమాట. ఒక 1 ఇంచ్ అల్లమును, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని గారెల పిండి నీళ్లు వేయకుండా గట్టిగా మిక్సీ కొట్టుకున్నాము. గారెల్లోకి ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాము. ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాము. గారెల పిండిని ఇలా ఒక బౌల్లో వేసేసుకొని ఇప్పుడు ఆనియన్స్, కొత్తిమీర కూడా దీంట్లో వేసేసి ఈ పిండిని బాగా ఇలా కలపాలండి. ఇలా కలుపుకోవడం వల్ల గారెల పిండిలోకి ఎయిర్ వెళ్ళి గారెలు చాలా బాగా వస్తాయి. తర్వాత దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాము, ఒక 2 స్పూన్లు సాల్ట్. ఇప్పుడు సాల్ట్ వేసుకొని అది కూడా బాగా ఇలా కలపాలండి. ఇలా కలపడం వల్ల గారెలు అనేవి చాలా స్మూత్గా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు మా తమ్ముడు గారెలు వేస్తున్నాడు. ఒక చేత్తోనే తను చక్కగా గారెలు వేసేస్తాడండి. ఇలా ఒకటొకటిగా అన్ని గారెలు ఆయిల్లోకి వేసేసుకొని వాటిని దోరగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాము. చూస్తున్నారు కదా, గారెలు చక్కగా ఇలా పొంగుతూ స్మూత్గా లోపల గుల్లగా వస్తాయండి. మనం పిండి బాగా ఇలా స్పీడ్గా కలపాలి, అప్పుడు లోపల దాకా ఎయిర్ వెళ్ళి చక్కగా గారెలు పొంగుతూ హోటల్ స్టైల్లో వస్తాయి. ఇలా అన్ని గారెలు దోరగా ఫ్రై చేసేసుకున్నాము. వేడి వేడి గారెలు రెడీ. ఆడపిల్లలు కూడా ఇంత బాగా వేయలేరండి. నేనైతే చెప్తున్నా కదా, నాకు కూడా ఇంత పర్ఫెక్ట్గా రావు గారెలు. అది చేత్తో గబగబా వేసేసాడు. సో యమ్మీ. ఒక గారెని చూపిస్తాను ఎంత ఫ్లఫీగా ఉంటాయో ఈ గారెలు. కాలుతుంది.
చూడండి ఫ్లఫీగా వచ్చాయి గారెలు, చక్కగా కుక్ అయిపోయినాయి కూడా. సూపర్ టేస్టీగా ఉన్నాయండి ఈ గారెలు అయితే. ఇప్పుడు ఇక ఫైనల్ ఐటమ్గా స్వీట్ ప్రిపరేషన్కి వచ్చేసామండి. రవ్వ కేసరి చేస్తున్నాము. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్నాము. రవ్వ కేసరికి అసార్టెడ్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. డ్రై ఫ్రూట్స్లో బద్దలుగా కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్ తీసుకున్నాం. తర్వాత ఒక కప్పు షుగరు, ఒక కప్పు షుగర్కి ఒక కప్పు సెమలైన ఫ్లవర్, సూజీ అంటారండి, ఉప్మా రవ్వ అది. దానికి ఒక కప్పు నెయ్యి, కొంచెం మిల్క్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తారండి యూజువల్గా, బట్ మనం ఆర్గానిక్గా చేస్తున్నాం కాబట్టి మిల్క్లో ఈ పెటల్స్ యాడ్ చేసుకున్నాం, సాఫ్రాన్ పెటల్స్ కలర్ కోసము. తర్వాత లాస్ట్లో మనకి ఫ్లేవర్ కోసం, స్మెల్ కోసము కాడమం, యాలకుల పొడి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఇలా ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నామండి. డ్రై ఫ్రూట్స్ వేసుకొని, డ్రై ఫ్రూట్స్ లైట్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు దాంట్లో సామలైన ఫ్లవర్ వేసుకుంటున్నాము. స్లోగా వేసుకుంటా స్టిర్ చేస్తూ ఉండాలి. కప్పు సెమలైన ఫ్లవర్కి, ఉప్మా రవ్వకి 3 కప్పుల వేడి చేసిన నీళ్ళు పోయాలండి. ఈ స్టెప్ ఇంపార్టెంట్. చల్ల నీళ్ళు పోయకూడదు, వేడి చేసిన నీళ్ళు పోయాలి. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ దాన్ని స్లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు హాట్ వాటర్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు స్లోగా హాట్ వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసుకుంటా తిప్పుకుంటా ఉండాలి. ఒక కప్పు రవ్వకి మనకి ఇంచుమించు చాలా అవుతుందండి. ఒక 10 మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. తినేది మనం స్వీట్ కొంచెమే కాబట్టి మనకు ఒక కప్పు రవ్వకి చాలా కేసరి అనేది అవుతుంది. ఇట్లా అనుకుంటా ఇట్లా స్మాష్ చేస్తూ ఉంటే మీకు ఉండలు కట్టకుండా ఉంటుంది. హాట్ వాటర్ పోసుకోవడం వల్ల అదొక అడ్వాంటేజ్ అండి. కోల్డ్ వాటర్ పోసుకుంటే ఉండలు కడుతుంది. హాట్ వాటర్ వల్ల ఇట్లా ఉండలు కట్టకుండా చక్కగా సాఫ్ట్గా ఈక్వల్గా బ్లెండ్ అయిపోయింది. అది చూడండి, ఎక్కడ ఉండలనేవి లేవు. ఇలా రావాలి పర్ఫెక్ట్గా రవ్వ కేసరి అనేది. ఇప్పుడు అయిపోయింది కాబట్టి దీనిలో షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలి. షుగర్ కొంచెం కలిసాక షుగర్ కూడా కరిగి అప్పుడు ఇంకా సాఫ్ట్నెస్ పెరుగుతుంది. చూసారా అండి, షుగర్ వేసిన విత్ ఇన్ 1 మినిట్లో షుగర్ మెల్ట్ అయిపోయి కన్సిస్టెన్సీ చూసారా ఎట్లా వచ్చిందో, క్రీమీగా. చూసారు కదండి. సో అయిపోయింది, షుగర్ మెల్ట్ అయిపోయింది కదా, కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది కావాల్సిన కన్సిస్టెన్సీ. సో ఇప్పుడు కలర్ కోసం ఫుడ్ కలర్ యాడ్ చేయకుండా సాఫ్రాన్ మిల్క్ కలిపిన వాటర్ ఉంది. సో ఈ మిశ్రమాన్ని దాంట్లో పోసేసుకుందాం. సూపర్ కలర్ వచ్చింది. మరీ ఎల్లో రాలేదు, కానీ మరీ డల్గా లేకుండా మంచి కలర్ వచ్చింది. మీ ఇంట్లో ఎవరైనా కిడ్స్ ఉన్నా, షుగర్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉన్నా కూడా ఇంకొక 1/2 కప్ షుగర్ వేసుకోవచ్చు అండి. మామిడికి కొంచెం షుగర్ అంటే ఇష్టం, అందుకని కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. చూసారా, ఒరిజినల్ రవ్వ కేసరి కలర్ వచ్చేసింది. మీకు కలర్ సరిపోలేదు అనుకుంటే ఇంకొన్ని సాఫ్రాన్ పెటల్స్ వేసేసి మిక్స్ చేసుకోవచ్చు. మంచి లైట్ ఎల్లో కలర్ వచ్చింది. ఇప్పుడు ఫైనల్ స్టెప్కి వచ్చేసామండి. ఇప్పుడు కలర్ కూడా వేసాం కాబట్టి ఇంకా ఇందాక 1 కప్లో 3/4 కప్ నెయ్యి యాడ్ చేసుకున్నాం కదా, మిగిలిన 1/4 కప్ నెయ్యి ఈ ఫైనల్ స్టెప్లో యాడ్ చేసుకుంటాము. ఇది మంచి బటరీ టెక్స్చర్ ఇస్తుందండి కేసరికి.
దంచి పెట్టుకున్న యాలకల పొడి కూడా వేసేసి ఇంకొక స్టిర్ ఇచ్చేసి స్టవ్ ఆపేసుకోవచ్చు అండి. దట్స్ ఇట్. వెరీ హెల్దీ అండ్ టేస్టీ యమ్మీ రవ్వ కేసరి రెడీ. ఈ రవ్వ కేసరి టేస్ట్ అయితే మరి ఇంకా చెప్పక్కర్లేదండి. నెయ్యి డ్రై ఫ్రూట్స్తో అద్దిరిపోయింది. నోట్లో పెట్టుకుంటే వెన్నలాగా కరిగిపోయింది. మరి ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. కమ్మని బిర్యానీ అయితే ఓవెన్లో రెడీ అయిపోతుందండి. ఇంకొక 5 minutesలో మనం ఓవెన్లోంచి బయటకు తీసి టేస్ట్ చూడొచ్చు. బిర్యానీ 50 minutes అవెన్లో 45 degreesలో 50 minutes ఉడికిందండి. 450 degreesలో. చూడండి ఎంత ఫ్లఫీగా ఉందో, అసలు సూపర్గా వచ్చింది కదా. రెస్టారెంట్లో కూడా మనకి ఇంత ఫ్లఫీగా ఉండదు బిర్యానీ. ఇంత పొడిగా చక్కగా కలర్ఫుల్గా మటన్ పీస్ కూడా చక్కగా దేనికి అది సపరేట్ అయిపోయి చక్కగా వచ్చేసింది. ఇప్పుడు టేస్టీ నోరూరించే మటన్ బిర్యానీ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేస్తున్నాం. చాలా పొడిగా వచ్చింది బిర్యానీ. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే మీరు కూడా చక్కగా ఇలా యమ్మీ బిర్యానీ చేసేసుకోవచ్చు. మటన్ పీస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో, కాలుతుంది. మటన్ దమ్ బిర్యానీ అయితే సూపర్గా కుదిరిందండి. చాలా ఎమ్మీగా ఉంది, మాటల్లో అయితే చెప్పలేము. అలాగే బిర్యానీతో పాటు ఇలా వేడి గారెలు, దానితో కాంబినేషన్గా నాటుకోడి పులుసును కూడా చక్కగా మేమందరం ఎంజాయ్ చేసేసామండి. ఆ తర్వాత ఫైనల్గా ఇలా స్వీట్తో ముగించాము. రవ్వ కేసరి సూపర్గా కుదిరింది అది కూడా. మరి ఈరోజు మీరు చూసిన ఈ రెసిపీస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైల్.